అమావాస్య రహస్యం చిన్నారుల కోసం కథ. ఒకరోజు రాత్రి చిన్నూ చాలా అలసటగా అమ్మదగ్గరకు వచ్చాడు. ఆ రోజు రాత్రి అమ్మ ఆకాశం వైపు చూసింది. కాని చంద్రుడు కనబడలేదు. అమ్మా, చంద్రుడు ఎక్కడికి పోయాడు? చిన్నూ ఆశ్చర్యంగా అడిగాడు. చంద్రుడు మాయం కాలేదు బాబూ. అమావాస్య రోజున సూర్యుడి దగ్గరగా దాక్కుంటాడు అమ్మ చెప్పింది. అమ్మ ఆలోచనలో పడింది. ప్రతిసారీ అమావాస్య రోజున చిన్నూ బలహీనంగా పడుతున్నాడు. ఇందులో ఏమైనా తంత్రం ఉందా అని అనుకుంది. ఇంతలో నాన్న వచ్చారు. అమ్మా, చిన్నూకి మళ్ళీ జ్వరం వచ్చింది అని చెప్పింది. ప్రతి అమావాస్య రోజున ఇలా ఎందుకు జరుగుతోంది అనే తన సందేహాన్ని నాన్నతో పంచుకుంది. దీనిలో భయపడాల్సింది ఏమీలేదు, తంత్రం ఏమీలేదు అని నాన్న అమ్మకి మరియు చిన్నూకి ధైర్యం చెప్పారు. చంద్రుడి ఆకర్షణ ప్రభావం వలన సముద్రంలో అలలు ఎగసిపడుతుంటాయి. మన శరీరంలో కూడా నీరు ఎక్కువగా ఉంటుంది కనుక మన శరీరంపైన చంద్రుడు చిన్న ప్రభావం చూపుతాడు. అందుకే అమావాస్య రోజున నీకు కొంచెం జలుబు, దగ్గు లేదా అలసట రావచ్చు. కాని అది సహజం. చిన్నూ, నువ్వు బాగుండాలంటే తేలికైన ఆహారం తినాలి, నీరు ఎక్కువగా తాగాలి, బాగా నిద్రపోవాలి అమ్మ సూచించింది. చంద్రుడు కనిపించకపోయినా సైన్స్ నాతోనే ఉంది చిన్నూ ఆనందంగా అన్నాడు.